హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దామంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి తీరాల్సిందే. ఎందుకు ఇలా స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ప్రతి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కూడా రియల్ మినీ ఎల్ఈడి అయితే కాదన్నమాట. ఎందుకంటే మినీ ఎల్ఈడి అంటే కొన్ని నామ్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటేనే మన టోటల్గా మంచి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, గేమింగ్ పెర్ఫార్మెన్స్, రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా పీక్స్లో ఉంటుంది. మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేస్తాయన్నమాట. అంతే తప్ప తక్కువలో వస్తున్నాయని చెప్పేసి చెత్త మినీ ఎల్ఈడి టీవీలు కావు, అలాగని చెప్పి ఎక్కువలో వస్తున్నాయని చెప్పేసి అవేమి తోపు మినీ ఎల్ఈడి టీవీలు కూడా కావన్నమాట. అవి నామ్స్ పాస్ అయినా లేదనేటువంటిది మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. నేను మీకు ఈ వీడియో టోటల్గా 9 పాయింట్లు అయితే చెప్తాను అనమాట. 9th పాయింట్ వచ్చేటప్పటికి మీరు 2026లో పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ 2025 మోడల్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇవి మనకు 2026 అండ్ 2027లో కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో హై బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ రెగ్యులర్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే ఉంటాయి. సెకండ్ వచ్చేటప్పటికి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే ఉంటాయన్నమాట. ఈ రెండు టీవీస్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేటువంటి చూసినట్టయితే రెగ్యులర్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్లో బ్యాక్గ్రౌండ్లో లాట్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ అయితే ఉంటాయన్నమాట. దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మంచి బ్రైట్నెస్తోనే వస్తుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి, సాచురేషన్ బాగుంటుంది. మీరు ఓల్డ్ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే డేపర్ బ్లాక్స్ అనేటువంటి ఉండమాట, లైట్ గ్రే టింట్ లాగా అయితే ఈ టీవీస్ కనిపించడం జరుగుతుంది మీరు డేపర్ బ్లాక్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు. అలాగే మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అంత మంచి పంచింగ్ అయితే ఉండదన్నమాట. అలాగే హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి సినిమాటిక్ ఫీల్ అనేటువంటిది ఈ టీవీస్ అయితే ప్రొవైడ్ చేయదు. అదే మనకి క్యూడీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది, బ్లాక్లో డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తాయి అన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే తోపు ఉంటుంది, మనకి మంచి పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. అదే మీరు ఓల్డ్ ట్యాబ్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది, అలాగే కంప్లీట్గా సినిమాటిక్ ఫీల్ అయితే ఈ క్యూడీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంచుమించు ఓఎల్ఈడి పెర్ఫార్మెన్స్ అయితే ఈ క్యూడీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఉన్నటువంటి టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సెకండ్ పాయింట్ వచ్చినప్పటికీ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రైట్ అండ్ నిట్స్ అనమాట. ఎంత ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుందో అంత మంచి డైనమిక్ బ్రైట్నెస్ బాగుంటుంది, అలా కాంట్రాస్ట్ లెవెల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. బ్రైట్ రూమ్లో టీవీ పెట్టుకున్నప్పుడు కూడా మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అంటేనే బ్రైట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు తక్కువ బడ్జెట్లో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ చూస్తున్నారనుకోండి, బేసిక్ అంటే 600 నిట్స్ అనేటువంటి ఉండాలన్నమాట. కొంచెం మీరు మిడ్ రేంజ్ బడ్జెట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి 1200 నుండి 1800 బ్రైట్నెస్ అనేటువంటిది మ్యాండేటరీ కింద చెక్ చేసుకోండి. అదే మీరు ప్రీమియంకి వెళ్ళిపోయారనుకోండి, 2000 నుండి 3000 నిట్స్ మధ్యలో ఉన్నటువంటి టీవీని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఈ యొక్క బ్రైట్నెస్ నిట్స్ అనేటువంటి మ్యాండేటరీగా చెక్ చేసుకున్నాక మాత్రమే ఆ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. థర్డ్ వచ్చినప్పటికి లోకల్ డిమ్మింగ్ జోన్. చాలామంది ఏంటంటే ఈ లోకల్ డిమ్మింగ్ జోన్ యొక్క నెంబర్ని అయితే పట్టించుకోరన్నమాట. సో లోకల్ డిమ్మింగ్ జోన్ అంటే ఏంటి, మన పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి జోన్ వారీగా డివైడ్ చేస్తాయి అన్నమాట. వీటి వల్ల మనకి ద బెస్ట్ బ్లాక్స్ అయితే ఉంటాయి, అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి, కలర్ యొక్క యాక్యురేట్ అండ్ ప్యూరిటీ కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఎంత ఎక్కువ నెంబరు లోకల్ డిమ్మింగ్ జోన్ ఉంటుందో అంత మంచి డీపర్ బ్లాక్స్ ఉంటాయి, అంత మంచి ఓఎల్ఈడి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే మీరు తక్కువ బడ్జెట్లో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకుందామంటే అక్కడ మినిమం అంటే 312 లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే మ్యాండేటరీ కింద ఉండాలన్నమాట. లేదు మీరు కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలం అనుకుంటే అక్కడ మనకి 500 నుండి 1000 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అనేటువంటి మ్యాండేటరీ కింద అయితే ఉండాలి. లేదు మీరు కంప్లీట్గా ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్లో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకుందాం అనుకుంటే అక్కడ మనకి 1000 నుండి 3000 లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నటువంటి టీవీస్ అయితే మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఈ లోకల్ డిమ్మింగ్ జోన్ బట్టే మీ టీవీ యొక్క డిస్ప్లే క్వాలిటీ, బ్లాక్స్ అన్నీ కూడా డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ టైం టీవీ పర్చేస్ చేస్తున్నప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సింది లోకల్ డిమ్మింగ్ జోన్ యొక్క నెంబర్ అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చినప్పటికి కలర్ వాల్యూమ్. ఇందులో మన టోటల్గా 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. 2 కూడా మనకి టెక్నికల్గా అలాగే లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తానే కానీ వీటి యొక్క క్వాలిటీ ఏంటనేది తెలియదు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చినప్పటికి కలర్ గార్మెంట్ డీసే P3తో రావాలి. ఆర్ఈసీ వచ్చినప్పటికి 2020 మ్యాండేటరీ కింద ఉంటే మాత్రమే మనకి కలర్ యొక్క ప్యూరిటీ బాగుంటుంది, అలాగే నియర్ టు నేచర్, అలాగే మంచి రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చినప్పటికి కలర్ వాల్యూమ్ అన్నమాట. ఇది మనకి బ్రైట్నెస్, అలాగే సాచురేషన్, అలాగే మన కలర్ యొక్క స్టాండర్డ్ మీద అయితే డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ సెకండ్ ఫ్యాక్టర్ మీరు కన్సిడర్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు మంచి కలర్స్ ఉన్నటువంటి వీడియో పెట్టుకొని మీరు దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈ సెకండ్ ఫ్యాక్టర్ కలర్ వాల్యూమ్ ఏదైతే
ఏదైతే ఉందో మీకు సింపుల్గా దాన్ని నోటీస్ చేస్తారనమాట. ఇదంతా మాకు తెలియదు బ్రదర్ అంటే నేను మీకు రివ్యూస్ అనేటువంటి రెగ్యులర్గా తీసుకొస్తాను కాబట్టి మీరు అప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఈ డీసీకి సంబంధించినటువంటి అలా కలర్ వాల్యూమ్ సంబంధించినటువంటి సెక్షన్ అది మీరు చాలా శ్రద్ధగా వింటే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మంచి రివ్యూస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 5th పాయింట్ వచ్చినప్పటికి ప్రాసెసర్ అన్నమాట. వీటిని మనం ప్రాసెసింగ్ ఇంజిన్ అని కూడా కాల్ చేస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెసర్ వచ్చినప్పటికి 2 టైప్లో అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పటికి రెగ్యులర్ ప్రాసెసర్ అన్నమాట, లైక్ మీడియాటెక్ ప్రాసెసర్. ఇవన్నీ కూడా ఇవేం చేస్తాయంటే మన టీవీలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వీటిని రన్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీంట్లో మనకు పిక్చర్ ట్యూనింగ్ అనేటువంటి అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు అనమాట. ఏదో లైట్గా ట్యూనింగ్ అనేటువంటి చేస్తారు తప్ప మనకు మంచి కలర్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండవు. ఏదో రెగ్యులర్ టీవీ లాగానే ఉండడం జరుగుతుంది అనమాట. సెకండ్ వచ్చినప్పటికి కస్టమైజ్డ్ ప్రాసెసర్ అనమాట. ఈ కస్టమైజ్డ్ ప్రాసెసర్లో కూడా నార్మల్ మీడియాటెక్ ప్రాసెసర్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ కస్టమైజ్డ్ ప్రాసెసర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ 4K అప్స్కేలింగ్లో మంచి డీటెయిల్స్ అనేటువంటి యాడ్ చేయడంతో పాటుగా మనకి మంచిగా ట్యూనింగ్ అయితే చేస్తారన్నమాట. ఎక్కడ కలర్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఏంటి అనేటువంటిది టోటల్గా ట్యూనింగ్ చేస్తారు. పైగా ఏఐని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ద బెటర్ కలర్స్ అనేటువంటివి వస్తాయి అన్నమాట. టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్తో పాటుగా మంచి రిచ్ కలర్స్ అయితే ఈ కస్టమైజ్డ్ ప్రాసెసర్స్ ఉన్నటువంటి టీవీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందు గురించి నెక్స్ట్ టైం మీరు మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేస్తున్నారు, రెగ్యులర్ పర్పస్ అన్నా గేమింగ్ పర్పస్ అన్నా సరే మీరు కస్టమైజ్డ్ ప్రాసెసర్స్ ఉన్నటువంటి టీవీస్ మాత్రం పర్చేస్ చేయండి. అవి మాత్రమే మీ ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ గేమింగ్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7th పాయింట్ వచ్చినప్పటికి కనెక్టివిటీస్. సో మన టీవీలో 3 కానీ 4 కానీ హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కనీసం 2 పోర్ట్స్ అన్నా సరే వెర్షన్ 2.1తో రావాలి. అలాగే కనీసం 3 పోర్ట్స్ అన్నా సరే 4K 120 FPS సపోర్ట్ చేసే పోర్ట్స్ అయితే ఉండాలన్నమాట. వీటి వల్ల మనకి సెటప్ బాక్స్ అయినా కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ సెటప్ బాక్స్ కూడా 4K 120 FPS అవుట్పుట్ డెలివరీ చేస్తున్నప్పుడు టీవీ రిసీవ్ చేసుకొని మనం మంచిగా ఫ్రేమ్స్ అనేటువంటి రియలిస్టిక్గా చూపిస్తుంది. మోషన్ బ్లర్ కూడా మంచిగా రెడ్యూస్ అవ్వడానికి అయితే ఈ పోర్ట్స్ హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా 4K 120 FPS కానీ 4K 144 FPS అయితే మనం చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ కూడా ఈ టీవీస్ అయితే ఉండవు అన్నమాట. అలాగే USB వెర్షన్ 3.0తో ఒక్క పోర్ట్ అన్నా సరే రావాలి. అలాగే వైఫై వెర్షన్ 6 అనేటువంటి మ్యాండేటరీ కింద ఉండాలి. బ్లూటూత్ వెర్షన్ 5.3 కూడా మ్యాండేటరీ కింద ఉందా లేదనేటువంటిది అయితే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి అన్నమాట. 8th పాయింట్ వచ్చినప్పటికి గేమింగ్ టెక్నాలజీ. చాలామంది గేమ్స్ ఆడాలంటే ఈ గేమింగ్ టెక్నాలజీ గురించి అంతగా అవగాహన అయితే ఉండదు అన్నమాట. సో మనకి గేమింగ్ మెనూ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి FPS కంట్రోల్ ఉంటుంది, ప్రాసెసర్ కంట్రోల్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ గేమింగ్ మెనూ ఉండడం వల్ల కాంట్రాస్ట్ డీటెయిల్స్ అనేటువంటి ఎక్సలెంట్గా కనిపిస్తే బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్ కనిపించి మనకి ఎక్కడ కూడా గేమ్లో ల్యాగ్ అవ్వడం కానీ ఫ్రీజ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా హ్యాండిల్ చేయడంలో ఈ గేమింగ్ మెనూ మెయిన్ పాత్ర అయితే పోషించడం జరుగుతుంది అనమాట. అందు గురించి మీ టీవీలో గేమింగ్ మెనూ పెర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది చూసుకున్నాక మాత్రం మినీ ఎల్ఈడి అయితే పర్చేస్ చేసుకోండి. దాని తర్వాత మీరు తక్కువ బడ్జెట్లో చూస్తుంటే మినిమం AMD ఫ్రీజింగ్ టెక్నాలజీ అయితే మ్యాండేటరీ కింద ఉండాలన్నమాట. కొంచెం బడ్జెట్ పెట్టగలిగితే AMD ఫ్రీజింగ్ టెక్నాలజీతో పాటుగా G-Sync టెక్నాలజీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో G-Sync అంటే ఏంటి? ఇది మనకి NVIDIA వాడి యొక్క టెక్నాలజీ అన్నమాట. సో ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 ఉండడం వల్ల మనకి ద బెటర్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా 9th అలాగే మీరు అందరూ వెయిట్ చేసేటువంటి పాయింట్ వచ్చినప్పటికీ ద బెస్ట్ టీవీస్ ఏమన్నాయి 2026లో అనేది చూద్దాం అన్నమాట. మీరు మంచిగా బడ్జెట్ పెట్టగలిగితే సోనీ బ్రావియా 7 పర్చేజ్ చేసుకోండి. వెరీ సూన్ సోనీ బ్రావియా 7 M2 కూడా వస్తుంది అన్నమాట. అది ఇంకా ఎక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది. మీకు కావాలని కూడా దాన్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ బడ్జెట్లోనే శాంసంగ్ నుండి శాంసంగ్ QN95F అని చెప్పేసి మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. గేమింగ్ లవర్స్ అయితే మాత్రం బ్లైండ్గా పర్చేజ్ చేసుకోవచ్చు. అంత మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఉంటుందన్నమాట. వీటి తర్వాత కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది గేమింగ్ లవర్స్కి. అలాగే మంచి పిక్చర్ క్వాలిటీ కూడా ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంసంగ్ QN85F అని చెప్పేసి మరొక టీవీ అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో వస్తుందన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. గేమింగ్ కూడా పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్సే ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇంకా తక్కువ బడ్జెట్లో చూసుకున్నట్టయితే TCL నుండి TCL C6K అని చెప్పేసి ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. గేమింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే 65 ఇంచ్ పర్చేజ్ చేసిన వాళ్ళు కొంతమంది బ్లూమింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. నేను టోటల్గా 3 టీవీస్ అయితే యూజ్ చేస్తాను. 3 టీవీస్లో ఎక్కడ కూడా మనకి బ్లూమింగ్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల కొన్నిట్లో రావచ్చేమో. సో సరే మీరు చెక్ చేసుకోండి. 55-75 ఇంచులు అయితే మాత్రం ఎవరు కూడా కంప్లైంట్ అయితే చేయట్లేదు. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మాకెందుకు, మేము యాప్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాము, మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, గేమింగ్ కూడా ఎక్సలెంట్గా ఉండాలి, సర్వీస్ కూడా బాగుండాలి అనుకుంటే
హైసెన్స్ అయితే పర్చేస్ చేసుకోండి. హైసెన్స్లోని U7Q అని చెప్పేసి ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, గేమింగ్ అంతా కూడా తోపు అయితే ఉంటుంది. మరి TCLకి ఎక్కడ కూడా తీసిపోదు, అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిజైనింగ్ పరంగా చూసుకుంటే TCL కంటే ఇదే కొంచెం మంచి డిజైనింగ్తో రావడం జరుగుతుందన్నమాట. ఇది మీరు 2026లో పర్చేస్ చేసుకోవాల్సిన బెస్ట్ 2025 మోడల్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. సో ఇవి కాదని చెప్పేసి ఇంకేమీ కూడా పర్చేస్ చేయకండి. ఎంతకంటే తక్కువ బడ్జెట్లో కావాలంటే మాత్రం ఫిలిప్స్ వైపు అయితే ఒక లుక్ వేసుకోవచ్చు. అది కూడా మంచి డిస్ప్లే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మినీ ఎల్ఈడి నామ్స్ ఏవైతే ఉంటాయో అవైతే మాత్రం అంతగా రీచ్ అవ్వనట్టుగా మన చాలా క్లియర్ అయితే కనపడడం జరుగుతుంది అనమాట. దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంది. ఒకసారి మీరు వాచ్ చేస్తే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఇది మన వాట్సాప్ నెంబర్. ఇక్కడ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకైతే డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతాను. అంతగా అవసరం ఉంటే డైరెక్ట్ కాల్లో కూడా మాట్లాడడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు తక్కువ బడ్జెట్లో అయినా గ్యాడ్జెట్స్ అయినా కావాలంటే వెంటనే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. ద బెస్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా నాకు నేను కానీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏ డౌట్ లేదు, మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు మన ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కంటెంట్ అంతా కూడా అక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్ ఈ వీడియో వచ్చినప్పటికీ. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.